మీరు ఒక బ్యూటిఫుల్ లగ్జరీ హోమ్ కట్టించుకుందాం అనుకుంటున్నారా? ఆ లగ్జరీ హోమ్లో ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హోమ్ థియేటర్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోవాలనుకుంటే దెన్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్. సో జనరల్గా అకూస్టిక్స్ దగ్గరే కన్ఫ్యూషన్ వస్తుంది, అకూస్టిక్స్ దగ్గరే ఛాలెంజ్ వస్తుంది ఒక హోమ్ థియేటర్ కన్సర్న్ చేస్తే. సో అకూస్టిక్స్లో ఏమవుతుందంటే అకూస్టిక్స్ కావాలా వద్దా, అకూస్టిక్స్ చేసే వాళ్ళు ఎవరు, ఓకే హోమ్ థియేటర్ వాళ్ళు అకూస్టిక్స్ చేస్తారా, లేకపోతే ఏ కార్పెంటర్ అకూస్టిక్స్ చేస్తారా, లేకపోతే ఇంటీరియర్స్ అకూస్టిక్స్ చేస్తారా, ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ మీ మైండ్లో ఉండొచ్చు. అసలు అకూస్టిక్స్ అవసరమా లేదా అని ఇట్లాంటి కన్ఫ్యూషన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీ మైండ్లో ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను ఇవన్నీ క్లారిఫికేషన్స్ నేను మీకు చేస్తాను. సో ఫస్ట్ చాప్టర్ 1, why is acoustics needed? సో అకూస్టిక్స్ ఎందుకు కావాలి అంటే మనకి జనరల్గా ఒక స్పీకర్ తయారు చేసేటప్పుడు ఒక 1 మీటర్ డిస్టెన్స్లో దాన్ని మెజర్ చేసి అది మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఒక స్పీకర్ మ్యానుఫ్యాక్చర్ మనకి ఇస్తారు. కానీ అది మన రూమ్లో పెట్టినప్పుడు ఇట్ డజంట్ సౌండ్ గ్రేట్ సమ్టైమ్స్. దట్ ఈస్ బికాస్ అకూస్టిక్స్ బాగాలేదు అంటారు. కానీ అకూస్టిక్స్ అంటే ఏంటి? సో బేసిక్గా మనం ఒక 1 మీటర్ డిస్టెన్స్లో వాళ్ళ అనేకోయిక్ ఛాంబర్లో, అది అనేకోయిక్ అంటే ఫుల్ డెడ్ రూమ్లో దాన్ని మెజర్ చేసి మనకి బ్యూటిఫుల్గా డెలివర్ అయ్యేటట్టు మనకి ఇస్తారనమాట స్పీకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్. కానీ అది మన రూమ్లో పెట్టినప్పుడు రూమ్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్రీ రూమ్ ఇస్ డిఫరెంట్. అందుకే అకూస్టిక్స్కి ఒక సింగిల్ థంబ్ రూల్ అనేది ఉండదు. సో ఎవ్రీ రూమ్ ఇస్ డిఫరెంట్ కాబట్టి ఎవ్రీ రూమ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ డిఫరెంట్లీ అండ్ ఎవ్రీ రూమ్ హ్యాస్ టు బి స్టడీడ్ డిఫరెంట్లీ అండ్ దాని సైన్స్ కూడా డిఫరెంట్, దాని ఫిజిక్స్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్. సో ఏమవుతుందంటే ఈ రూమ్ చిన్న రూమ్ కాబట్టి దాంట్లో బేస్ అనేది తిరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇన్ స్మాల్ రూమ్స్. లాస్ట్ థియేటర్స్లో, ఇది సినిమా థియేటర్స్లో, కమర్షియల్ థియేటర్స్లో పెద్ద హాల్స్ ఉంటాయి కాబట్టి ఆ లో ఫ్రీక్వెన్సీని మేనేజ్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ తీసుకోదన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక సునామీ వేవ్ వస్తుంది అనుకోండి, బేస్ ఫ్రీక్వెన్సీ ఒక 20 హెర్ట్జ్ అంటే 20 మీటర్ వేవ్ అనమాట. ఆ 20 మీటర్ వేవ్, ఓకే 20 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 60 ఫీట్ ప్లస్ వేవ్. ఆ 60 ఫీట్ ప్లస్ వేవ్ని అబ్జార్బ్ చేయాలంటే ఒక స్పాంజో లేకపోతే ఏ క్లాతో పెట్టి అబ్జర్వ్ చేయలేరు. సో చాలా మంది జనాలు ఏమనుకుంటారంటే అకూస్టిక్స్ అంటే వాల్ ప్యానలింగ్ అనుకుంటారు. సో కార్పెంటర్తోనో లేదా ఆర్కిటెక్ట్తో నాకు ఇక్కడ అకూస్టిక్స్ చేయండి, హోమ్ థియేటర్ ఉంది అని చెప్పి చేయించుకుంటారు. బట్ దట్స్ వెరీ రాంగ్. అకూస్టిక్స్ అనేది వాల్ ప్యానలింగ్ కాదండి. వాల్ ప్యానలింగ్ అనేది ఓన్లీ లుక్ అండ్ ఫీల్, అండ్ అది చేస్తుంది, డీసెంట్ జాబ్ చేస్తుంది ఓన్లీ ఇన్ ద స్పీచ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్. సో స్పీచ్ ఫ్రీక్వెన్సీస్ అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఓన్లీ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద హోమ్ థియేటర్. ఒక హోమ్ థియేటర్, ఒక మూవీ చూస్తుంటే యూ గెట్ టు సీ లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది, ఒక బేస్ వస్తుంది, ఒక బ్లాస్ట్ వస్తుంది, ఒక గన్ షాట్స్ వస్తాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్. మెజారిటీ వచ్చేసి మనం అకూస్టిక్స్ చేసేది సబూఫర్ కోసం. ఏదైతే లో ఫ్రీక్వెన్సీ బాంబ్ బ్లాస్ట్, ఒక థంప్ ఎఫెక్ట్ వస్తుందో ఒక మ్యూజిక్లో, దానికోసం అకూస్టిక్స్ చేస్తే, లేకపోతే ఏమవుతుంది మనకి ఎక్కువ రివర్బరేషన్ అవుతుంది అనమాట. రూమ్లో ఆ సౌండ్ అనేది తిరుగుతూ ఉంటుంది, మనకి బూమింగ్ అంటాము. సో బూమింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో దానివల్ల ఏం చేస్తాము, సౌండ్ అనేది తగ్గించేస్తాము. సో ఇట్లాంటి సౌండ్ తగ్గకుండా సౌండ్ పెంచుకొని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా డిజైన్ చేయాలి రూమ్లో. సో అన్ని ఫ్రీక్వెన్సీస్ని ఈక్వల్గా మనకి అందించేటట్టు చేయడానికి అకూస్టిక్స్ చేస్తాము. సో అకూస్టిక్స్ చేయాలంటే ఏ కార్పెంటరో, ఎలక్ట్రీషియనో, ఇంటీరియర్ సరిపోరు, ఒక అకూస్టిషియన్ కావాలి. అట్లనే హోమ్ థియేటర్ వాళ్ళు కూడా అకూస్టిక్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఆ రూమ్ని స్టడీ చేసే కేపబిలిటీస్ ఉండాలి. రూమ్ మోడ్స్ అంటే ఏంటని తెలియాలి, ఆ రూమ్ మోడ్స్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియాలి, సో ఎక్కడ ఏ మెటీరియల్ వాడాలో తెలియాలి, అండ్ ఎంత అబ్జార్బ్ చేయాలో తెలియాలి, అండ్ ఎంత థిక్నెస్ తీసుకోవాలి, వాట్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ టు బి యూజ్డ్, అండ్ ఎన్ఆర్సిఎన్ కోఎఫిషియంట్ ఉంటే నాయిస్ రిడక్షన్ కోఎఫిషియంట్ అని. సో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఐడియా ఉండాలి, లేకపోతే చేయలేరు. సెకండ్ చాప్టర్ వచ్చేసి అకూస్టిక్స్కి సౌండ్ ప్రూఫింగ్కి గల తేడా. సో సౌండ్ ప్రూఫింగ్ అనేది అందరూ ఏమనుకుంటారంటే అకూస్టిక్స్ చేసేసి సౌండ్ ప్రూఫింగ్ అయిపోయింది అనుకుంటారు. సౌండ్ ప్రూఫింగ్ అంటే ఏంటంటే ఒక రూమ్ నుంచి నాయిస్ ఇంకో రూమ్కి వెళ్ళకుండా, ఇంకో రూమ్ నుంచి నాయిస్ ఈ రూమ్కి రాకుండా చేయడం అనేది సౌండ్ ప్రూఫింగ్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అకూస్టిక్స్ సౌండ్ ప్రూఫింగ్ ఒకటే అని. కానీ ఇట్స్ 2 డిఫరెంట్ వరల్డ్స్, 2 డిఫరెంట్ మెటీరియల్స్, అండ్ దీంట్లో వాడే మెటీరియల్స్ దాంట్లో లేనే లేదు కామన్గా. సో ఇట్స్ కంప్లీట్లీ ఆ డిఫరెంట్ థింగ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అకూస్టిక్స్ చేయాలా, సౌండ్ ప్రూఫింగ్ చేయాలా నేను సెకండ్ కన్ఫ్యూజన్ రావచ్చు. సో అది కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. సో అకూస్టిక్స్ అనేది చేయకముందు సౌండ్ ప్రూఫింగ్ చేయాలి. ఎందుకు చేయాలి?
ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చే సౌండ్స్ ఎక్కువ ఉంటుంది, నాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఏదైనా ట్రాఫిక్ రోడ్ పైన మన ఇల్లు కానీ మెయిన్ రోడ్ పైన ఉందనుకోండి, ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ట్రాఫిక్ నాయిస్ రూమ్లోకి వచ్చిందని నాయిస్ లెవెల్ క్రైటీరియా అంటాము, అంటే ఫ్లోర్ నాయిస్ అంటాము. సో ఫ్లోర్ నాయిస్ అంటే ఏంటంటే మనకి ఈ రూమ్లో ఓకే ఎంత లెవెల్ డీబీ ఉంది నాయిస్, అంటే అన్ని ఏసీ అన్నీ ఆఫ్ చేసేసాక ప్రొజెక్టర్ ఏసీ అన్నీ ఏదైతే నాయిస్ ఈ రూమ్లో చేస్తుందో అవన్నీ స్విచ్ ఆఫ్ చేస్తే కూడా మనకి ఈ రూమ్లో నాయిస్ లెవెల్స్ ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో అది మెజర్ చేస్తే ఇట్ షుడ్ బీ లెస్ దెన్ 35 dB. సో 35 decibels. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో. సో నా వాయిస్ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 70, 65, 68, 70 dB మధ్యలో ఉంటుంది. సో 35 లెస్ దెన్ యాక్చువల్ స్టాండర్డ్స్ ప్రకారం చూడాలంటే 30 కన్నా తక్కువ ఉండాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. మనం ఏమన్నా స్టూడియోస్లో లేము. సో 35 dB అచీవ్ చేస్తే దట్ ఈస్ అ గ్రేట్ జాబ్. ఫర్ లెస్ దెన్ 40 ఉంటే కూడా దట్స్ అ ప్రెటీ డీసెంట్ జాబ్ అనమాట. సో ఫస్ట్ నాయిస్ ఫ్లోర్ అనేది అచీవ్ అవ్వాలి సౌండ్ ప్రూఫింగ్ చేసి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ సౌండ్ ఎక్కువ పెట్టిన అవసరం లేదనమాట హోమ్ థియేటర్లో. సో ఆటోమేటిక్గా మనకి ఆ 105 dB డాల్బీ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో అది అచీవ్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఆ ఎక్స్ట్రా 65 ఏది 35 ప్లస్ ఒక 70 dB ఏదైతే ఎక్స్ట్రా కావాలో టు అచీవ్ డాల్బీ స్టాండర్డ్స్ టు మెయింటైన్ 105 dB అది మీకు క్రియేట్ అవ్వడానికి మీరు ఎక్కువ సౌండ్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ సౌండ్ పెట్టినప్పుడు దీన్ని డామినేట్ చేసి ఏది బ్యాక్గ్రౌండ్ నాయిస్ని డామినేట్ చేసి మీరు సౌండ్ పెట్టినప్పుడు ఆ స్పీకర్స్ కొంచెం స్ట్రెయిన్ అవుతాయి, దానివల్ల స్పీకర్స్ ఎగిరిపోతాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది చాలా మందికి తెలీదు. సో మీరు ఒక అకూస్టిక్ స్పెషలిస్ట్ని కలవాలి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ all these important concepts to get your home theater design in a proper way. So thanks for watching. This is your Magesh, your AV and acoustic consultant.